చక్రం తిప్పే అటువంటి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. యువత మొత్తం కూడా సీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు. సో ప్రతి రాష్ట్రంలో కూడా నిరసనలు వినిపిస్తున్నాయి. ఈవెన్ పంజాబ్ లాంటి రాష్ట్రంలో కూడా సీజేపీ నిరసనలు కనిపిస్తున్నాయి. రైట్, మాట్లాడదాం ఈ నిరసనలకు సంబంధించినటువంటి అంశాలు కానీ నిరసనలకు సంబంధించినటువంటి అక్కడ అంటే పర్మిషన్లు కూడా మొదటగా రాలేదు. బట్ తర్వాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, సీజేపీ నిరసనలు మొట్టమొదటి నిరసన ఈ రోజే స్టార్ట్ అయింది. సో దేశం మొత్తం కూడా ఒక సంచలనంగా మారుతోంది. సో అభిజిత్ దీప్కే ఈరోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్న తర్వాత పరిణామాలు మారిపోయాయి. వేలాదిగా అక్కడికి చేరుకుంటున్నారు. సో ఏంటి పరిస్థితి? డిమాండ్స్ అంటే దేశంలో నైతికంగా రాజీనామా చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ అని చెప్పాలి. కేంద్ర మంత్రులు కానీ లేదంటే మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ. సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతోంది? సీజేపీ జర్నీని ఎట్లా చూడొచ్చు? ఈ నిరసనని ఎట్లా అంచనా వేయొచ్చు మనం సునీల్? ఎస్, యువతని ఉద్దేశించి దేశ సర్వోన్నత న్యాయస్థానం చేసినటువంటి ఒక చిన్న వ్యాఖ్యలకు సంబంధించిన దానిపైనే సోషల్ మీడియా వేదిక ద్వారా పుట్టినటువంటి పార్టీనే సీజేపీ, అది కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణకు రూపుదాల్చిందని చెప్పవచ్చు. ఏకంగా ఢిల్లీలో ఉన్నటువంటి దేశ నడిబొడ్డున ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగింది. ప్రధానంగా ఇటీవల కాలంలో నీట్ ఎగ్జామ్, దాదాపు వైద్య కోర్సుల ప్రవేశం కోసం ఏర్పాటు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వము నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క నీట్ ఎగ్జామ్ దాదాపు 20,05,000 మంది విద్యార్థులు ఒక్కసారిగా ఎగ్జామ్ రాస్తే మొత్తం పేపర్ లీకేజ్తో కేంద్రం బండారం మొత్తం కూడా పూర్తిగా బట్టబలైంది. ఇదంతా కూడా ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్నే మొదటిసారిగా బొద్దింకల పార్టీ టార్గెట్ చేసింది. అతను వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా ఈరోజు ప్రత్యక్ష కార్యాచరణ ఢిల్లీ జంతర్ మంతర్ వేదిక వద్ద అటు కాక్రోచ్ జనతా పార్టీ నిరసన వ్యక్తం చేసింది. ఇప్పటికే అటు అభిజిత్ దీప్కే ఇప్పటికే అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానంగా వీరి డిమాండ్ ఏంటంటే దేశంలో యువతని ఎక్కువగా చిన్న చూపు చూస్తుంది దేశంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు మొత్తం కూడా. కానీ యువత తలుచుకుంటే సాధించలేదంటే ఏదీ లేదంటూ కూడా అభిజిత్ దీప్కే ఇప్పటికే సోషల్ మీడియా వేదిక ద్వారా అనేక పోస్టులు పెట్టారు. ఎప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడో వెంటనే 75,000 మిలియన్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఏ విధంగా దీనికి అపారమైనటువంటి నమ్మకంతో ఏ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు దీన్ని చూస్తాం. తర్వాత దాన్ని ట్విట్టర్లో కేంద్రం జోక్యం చేసుకుని మళ్ళీ ఆ ట్విట్టర్ని మొత్తం కూడా క్లోజ్ చేసిన దృశ్యాలు కూడా మనం చూస్తాం. ఆ తర్వాత మళ్ళీ అభిజిత్ దీప్కే ఖచ్చితంగా ఈ పార్టీని స్థాపిస్తాం, ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రభుత్వ తీరుపై ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, త్వరలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామంటూ కూడా గతంలోనే అనౌన్స్ చేశారు. అయినప్పుడు కూడా